చేశాను వచ్చిందా మీకు? I've shared the video. Have you received? Please confirm. I've shared the video to your mail. Yes, sir, I got it. Okay, okay, done, done. సో రైట్ అండి. సో జనరల్గా మనకి ఏంటంటే ఇవాళ మన సెషన్ వచ్చేసరికి ఏంటంటే లైక్ యాజ్ ఎ సెడ్ అబౌట్ విల్ టాక్ అబౌట్ సోషల్ మీడియా అని చెప్పాను కదా. సో బేసిక్గా మనకి సోషల్ మీడియా గురించి డిస్కస్ చేసేటప్పుడు సో డూ గైస్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ సోషల్ మీడియా? అంటే మీకు సోషల్ మీడియా గురించి ఏమైనా ఐడియా ఉందా? సో చెప్పగలరా అసలు సోషల్ మీడియా మార్కెటింగ్ ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి ఎలా అనేది? సో సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? Social media marketing మ్మ్. promote a business, social media marketing use చేస్తారని ఐడియా ఉంది సార్. ఇన్ డెప్త్ గా ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఐడియా. ఓకే. వాట్ ఎల్స్ అంటే ఏం చేస్తారు అసలు సోషల్ మీడియాలో మనం ఏం చేస్తాం? అంటే అంటే ఎక్కువ మ్మ్. డైరెక్ట్ అప్రోచ్ టు ద కస్టమర్, అంటే కస్టమర్ కి బిజినెస్ కి మీడియం లేకుండా డైరెక్ట్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో సోషల్ మీడియాలో పాసిబుల్ అవుతుంది. ఓకే, ఓకే, ఫైన్. కెన్ యూ టెల్ సమ్ సోషల్ మీడియా టూల్స్? అంటే రైట్ నో మనం వాడే టూల్స్ ఏమైనా చెప్పగలరా? అంటే ప్రెసెంట్ మనం సో వీఆర్ యూజింగ్ ఎ లాట్, అంటే ఎక్కువ యూజ్ చేసే మొబైల్ సోషల్ మీడియా యాప్స్ ఏమున్నాయి ప్రెసెంట్ మన మొబైల్లో? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఓకే, వాట్సాప్, ఓకే, సమ్ టైమ్స్ ఓకే. మెయిల్ కూడా. మెయిల్ నాట్ విల్ దట్ నాట్ కమ్ అండర్ సోషల్ మీడియా. అదేలేండి, అదేలేండి. అంటే బేసిక్‌గా మీకు ఇక్కడ సోషల్ మీడియా వచ్చేసరికి ఏంటంటే ఇట్స్ రిఫర్స్ టు వెబ్‌సైట్స్ అండ్ అప్లికేషన్స్. సో దట్ ఎనేబుల్స్ యూజర్ టు క్రియేట్ అండ్ షేర్ కంటెంట్, ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. సో బేసిక్‌గా ఇంటరాక్ట్ అవ్వడానికి, కంటెంట్ షేర్ చేయడానికి, ఆన్‌లైన్ కమ్యూనిటీస్ బిల్డ్ చేసుకోవడానికి ఈ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఈ ప్లాట్‌ఫార్మ్స్ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుందండి. దాంతో పాటు కంటెంట్ క్రియేషన్ అంటే బేసిక్‌గా ఇప్పుడు అందరూ కూడా కాంటెంట్ అనేది క్రియేట్ చేసుకొని సో రీల్స్ ద్వారాను లేదంటే ఫొటోస్ ద్వారాను వీడియోస్ ద్వారాను అయితే ప్రమోట్ చేస్తున్నారు కదా. సో మెయిన్గా ఇది ఒక కీ ఫీచర్ అనుకోవచ్చు మనం డిజిటల్ మార్కెటింగ్ చేసే ప్రాసెస్లో. అండ్ దాంతోపాటు మనకి ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్ బిల్డింగ్ అంటే మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. అలాగే ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడానికి కూడా మెయిన్గా సోషల్ మీడియా మార్కెటింగ్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ టూ వే కమ్యూనికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి లైక్స్ యువర్ కంటెంట్, మీ కంటెంట్ నచ్చిందంటే కమెంట్ ఇవ్వచ్చు లేదా మీకు మెసేజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ క్లియర్గా అన్లైక్ ట్రెడిషనల్ మీడియా, సోషల్ మీడియా ఇస్ ఎ టూ వే కమ్యూనికేషన్ ఛానల్ ఎనేబులింగ్ యూజర్స్ టు ఎంగేజ్ ఇన్ కాన్వర్సేషన్స్ అండ్ రిసీవర్స్ ఫీడ్బ్యాక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రొడక్ట్ రిలేటెడ్ ఫీడ్బ్యాక్ అయినా కలెక్ట్ చేసుకోవచ్చు లేదా సర్వీస్ రిలేటెడ్ ఫీడ్బ్యాక్ అయినా కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ పీపుల్ విల్ గివ్ ఏ కామెంట్. సో మెయిన్గా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్న అడ్వాంటేజ్ మెయిన్గా సోషల్ మీడియా యాజ్ ఎ గ్లోబల్ రీచ్ కనెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి సోషల్ మీడియాలో మనం ఏం చేస్తున్నాం, సో గ్లోబల్గా రీచ్ అవుతున్నాం. అండ్ దాంతోపాటు కనెక్టింగ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే ఇవాళ నేను అంటే ఒక ప్రోడక్ట్ని నేను ప్రమోట్ చేయడానికి దేర్ ఈజ్ నో బౌండరీస్ అండ్ దేర్ ఈజ్ నో లిమిటేషన్స్. అంటే నేను ఆల్ ఓవర్ ద గ్లోబ్ నేను ఈ బిజినెస్ అయితే ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎగ్జాంపుల్స్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూడండి. సో మెయిన్గా మనం యూజ్ చేసే ప్లాట్ఫామ్స్ అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, నేను ఏం క్వశ్చన్ అడిగాను, సో వాట్ ఆర్ ద మేజర్ ప్లాట్ఫామ్స్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ రైట్ నో అని అడిగాను కదా మిమ్మల్ని. సో ఆ క్వశ్చన్ అడగడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఓన్లీ ద మెయిన్ రీజన్ అండి. అంటే ఇక్కడ మీరు చూడండి వీఆర్ యూజింగ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, టిక్టాక్, యూట్యూబ్. యాక్చువల్లీ టిక్టాక్ వీఆర్ నాట్ యూజింగ్ రైట్ నో ఇన్ ఇండియా. బట్ మెయిన్గా మనకి యూజ్ చేసే ప్లాట్ఫామ్స్ అయితే మాత్రం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండి. ఓకే, సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్సో వి యూజ్ యూట్యూబ్. అంటే ఈ త్రీ ప్లాట్ఫామ్స్ అనేది ఎక్కువ వాడతారు ఒక బిజినెస్ని అయితే ప్రమోట్ చేసుకోవడానికి. అండ్ ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నాం, మనం సోషల్ నెట్వర్కింగ్ వాడతాం. అండ్ ఇన్స్టాగ్రామ్కి వచ్చేసరికి ఫోటో కానీ వీడియో కానీ షేర్ చేయడానికి వాడతాం. అలాగే యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి ఒక వీడియో షేర్ చేయడానికి వాడతాం మనం. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే మనకు ఆల్రెడీ కొంత బేసిక్ ఐడియా ఉంది కాబట్టి సో వి ఆల్రెడీ యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కాబట్టి మనం అంత ఎక్కువ దీని గురించి మాట్లాడుకున్నా వి ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఐడియా కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ దట్. బట్ వన్ వీఆర్ టాకింగ్ అబౌట్ గూగుల్ యాడ్స్ అండ్ ఎస్ఈఓ అండ్ ఆల్ మనకి ఖచ్చితంగా బేసిక్స్ అయితే రావాల్సి ఉంటుంది. బట్ సోషల్ మీడియా పరంగా అయితే మనకు అంత బేసిక్స్ అంత లేకపోయినా పర్లేదు, ఎందుకంటే వి ఆల్రెడీ నో అబౌట్ దిస్ ప్లాట్ఫామ్స్. అంటే మనం రెగ్యులర్గా వాడే ప్లాట్ఫామ్స్ అయితే ఇవి. బట్ ఇవాటి నుంచి మీరు ఏం చేస్తారు, ఈ ప్లాట్ఫామ్స్ వాడుకొని మార్కెటింగ్ ఎలా చేయాలి, బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, బ్రాండ్ అవేర్నెస్ అంటే ఏంటి, లీడ్ జనరేషన్ అంటే ఏంటి, అండ్ లైక్స్ ఎలా పెంచుకోవాలి, ఫాలోవర్స్ ఎలా పెంచుకోవాలి, కంటెంట్ ఎలా యాడ్ చేయాలి, దీని గురించి మనం మాట్లాడుకుంటాం అంటే మెయిన్గా ఇందులో. అండ్ మెయిన్గా సోషల్ మీడియా వాడడం వల్ల ఇంపాక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి ఇక్కడ.
అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ వన్ ఈజ్ లైక్ కమ్యూనికేషన్ అండ్ కనెక్షన్. అంటే మన కమ్యూనికేషన్తో పాటు కనెక్షన్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే యూ కెన్ షేర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇట్ సర్వ్స్ as a ప్లాట్ఫామ్ ఫర్ షేరింగ్ న్యూస్, ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియాస్. అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ అండ్ లీజర్. సో ఎంటర్టైన్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మనకి ఏ విధంగా హెల్ప్ అవుతున్నాయంటే, సో ఎంటర్టైన్మెంట్ పరంగా అలాగే లీజర్ యాక్టివిటీస్ పరంగా కూడా సోషల్ మీడియా అనేది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే బిజినెస్ అండ్ మార్కెటింగ్ అంటే సోషల్ మీడియా ఇస్ వైడ్లీ యూజ్డ్ బై బిజినెస్ ఫర్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ పర్పసెస్. అంటే మార్కెటింగ్ చేసుకోవడానికి అలాగే బ్రాండింగ్ చేసుకోవడానికి మెయిన్గా సోషల్ మీడియా అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇందులోనే మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఫేస్బుక్ అండి. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ఫేస్బుక్. సో ఫేస్బుక్ని మెయిన్గా మనం ఏమని పిలుస్తామంటే వీ కాల్ ఇట్ ఈస్ ఎ మెటా రైట్ నో. అంటే ఈ మెటాలో మనకి ఏంటంటే వీ హ్యావ్ వాట్సాప్ అండ్ మెటా బిజినెస్ కంపెనీస్. అంటే మెటా కంపెనీస్ మనం సెర్చ్ చేస్తే ఇప్పుడు మనకి మెటా కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, లైక్ వీ హ్యావ్ దీస్ ఆర్ ఆల్ మెటా కంపెనీస్ అండి. ఇందులో మెయిన్గా మనం డిస్కస్ చేసుకునే కంపెనీస్ వచ్చేసరికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఈ త్రీ మెయిన్గా మార్కెటింగ్ టూల్స్ ఎక్కువ వాడుతున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఫేస్బుక్ మెసెంజర్ కానీ, ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ కానీ, సమ్ దే హ్యావ్ ఆల్సో అదర్ కంపెనీస్. బట్ ఎక్కువ మనం వాడే మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్లో మాత్రం ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, వాట్సాప్ ఒకటి ఎక్కువ వాడతాం. సో మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటంటే సో హౌ టు క్రియేట్ ఏ ప్రొఫైల్ ఆన్ యువర్ ఫేస్బుక్. అంటే బేసిక్గా మీకు ఏంటంటే ఇది అంటే ఆల్రెడీ మీకు కొంత ఐడియా ఉండొచ్చు. ఒకవేళ ఐడియా ఉన్నా కూడా మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నా మీ ఐడియా పర్పస్ కోసం. సో మీరు ఒక బిజినెస్ని మీరు ప్రమోట్ చేసేటప్పుడు ఎవరైనా మీ క్లయింట్ వచ్చాడు, ఈ క్లయింట్కి మీరు బిజినెస్ మీరు వాళ్ళకి యాడ్స్ రన్ చేయాలి. లేదంటే మీరు ఒక మెటా యాడ్స్ లేదా యాడ్స్ మేనేజర్ ద్వారా బిజినెస్ని ప్రమోట్ చేయాలంటే మాత్రం సో మీరు ఖచ్చితంగా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యూ నీడ్ టు క్రియేట్ ఎ ఫేస్బుక్ అకౌంట్. సో దెన్ యూ నీడ్ టు గో విత్ ద ఫేస్బుక్ పేజ్. దెన్ యూ నీడ్ టు వర్క్ ఆన్ కాంటెంట్ క్యాలెండర్. మనం కాంటెంట్ క్యాలెండర్ రెడీ చేసుకోవాలి. సో కాంటెంట్ క్యాలెండర్ రెడీ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు మనకి పోస్టర్స్ మనం పోస్టర్స్ రెడీ చేసుకోవాలి. దాంతోపాటు వీడియోస్ కూడా రెడీ చేయించుకోవాలి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ యూ కెన్ పోస్టింగ్ దట్ కంటెంట్. అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ కంటెంట్ అనేది పోస్టింగ్ చేయాలి. సో పోస్టింగ్ తర్వాత మీ గోల్ ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత లీడ్స్ అనేవి జనరేట్ అవ్వాలి. అంటే సో జనరల్గా ఇక్కడ మీరు చేసేది ఏంటి అంటే యూ గో విత్ ద ఫేస్బుక్ అకౌంట్. ఫస్ట్ మీరు చేసే యాక్టివిటీ ఏంటంటే ఫేస్బుక్ అకౌంట్ అయితే మనం క్రియేట్ చేస్తాం. అంటే బేసిక్గా ఆన్ వాట్ నేమ్ వీ నీడ్ టు క్రియేట్ అన్ అకౌంట్. సో ఖచ్చితంగా మీరు ఫేస్బుక్ అకౌంట్ అనేది ఇట్ షుడ్ బి ఆన్ యువర్ నేమ్. అంటే మీ నేమ్ పైన ఉండాలండి ఫేస్బుక్ అకౌంట్ అనేది. సో ఫేస్బుక్ పేజ్ అనేది మీ యొక్క బిజినెస్ నేమ్ మీద ఉండాలి, నాట్ యువర్ పర్సనల్ నేమ్. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫేస్బుక్ అకౌంట్ కూడా బిజినెస్ నేమ్ మీద చేసేస్తూ ఉంటారు. సో డోంట్ డూ దట్. అది చేయొద్దండి. సో ఆల్రెడీ మీకు ఏంటంటే ఫేస్బుక్ అకౌంట్ అనేది మీ యొక్క నేమ్ మీద అయితే ఉండాలి. ఫేస్బుక్ పేజ్ వచ్చి మీ బిజినెస్ నేమ్ మీద ఉండాలి. అండ్ దాంతోపాటు వన్స్ మీ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత యూ నీడ్ టు వర్క్ ఆన్ కాంటెంట్ క్యాలెండర్. సో మీరు కాంటెంట్ క్యాలెండర్ మీద కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో కాంటెంట్ క్యాలెండర్ పరంగా సో కాంటెంట్ క్యాలెండర్ పరంగా సో మీరు కాంటెంట్ క్యాలెండర్ పరంగా మీరు చేయాల్సింది ఏంటంటే వాట్ టు పోస్ట్. మనం ఏ టైప్ ఆఫ్ కంటెంట్ పోస్ట్ చేయాలి, ఎలా ఎంగేజ్ చేయించాలి, అండ్ దాంతోపాటు మనం లీడ్స్ ఎలా తీసుకురావాలని దాని గురించి అయితే మనం మాట్లాడుకోవాలి మెయిన్గా. అదే మనం చెప్పాను కదా పోస్టర్స్ అండ్ వీడియోస్ అని. మీ వర్క్ అయితే ఇదే అండి. అండ్ దాంతోపాటు మనం క్రియేట్ చేసిన కాంటెంట్ అంటే సో యూ నీడ్ టు వర్క్ విత్ అ గ్రాఫిక్ డిజైనర్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఈ పాయింట్ లాస్ట్ క్లాస్లో. సో యువర్ జాబ్ ఇస్ టు యాజ్ అ డిజిటల్ మార్కెటర్గా మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే సో యూ నీడ్ వన్ గ్రాఫిక్ డిజైనర్. మీరు మెయిన్గా ఏంటంటే సో యూ నీడ్ టు వర్క్ విత్ ద గ్రాఫిక్ డిజైనర్. ఒక గ్రాఫిక్ డిజైనర్ని పెట్టుకొని ఆల్సో యూ నీడ్ వన్ వెబ్సైట్ డిజైనర్. ప్లస్ యూ నీడ్ వన్ మోర్ పర్సన్, కాంటెంట్ క్రియేటర్. సో కాంటెంట్ క్రియేటర్ అంటే ఎవరు? స్క్రిప్ట్ అది ఇచ్చేవాళ్ళు అండి. స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు కావాలి, లేదా కాంటెంట్ రైటర్ అని కూడా పిలవచ్చు, లేదా కాపీ రైటర్ అని కూడా పిలవచ్చు అండి. అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మీరు రన్ చేయాలన్నా లేదా ఫ్రీలాన్సింగ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ హెల్ప్ అయితే మీకు కావాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ టీమ్ యూ కాంట్ ఏబుల్ టు రన్ ద క్యాంపెయిన్స్. అంటే బేసిక్గా మీరు ఏంటంటే సో యూఆర్ నాట్ బికమింగ్ ఏ ఫ్రీలాన్సర్. అంటే మీరు ఫ్రీలాన్సర్ అయితే అవ్వలేరు. లేదా
మీ ఓన్ బిజినెస్ అయినా ప్రమోట్ చేసుకునే ప్రాసెస్‌లో అయితే అవ్వరండి. ఖచ్చితంగా ఒకవేళ మీకు ఈ సార్ట్ ఆఫ్ స్కిల్స్ ఉంటే మీరు గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్, కాంటెంట్ క్రియేషన్, స్క్రిప్ట్ రైటింగ్ ఇది కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాకపోతే అంత ఈజీ అయితే కాదది. సో, బట్ డిజిటల్ మార్కెటర్ పరంగా అయితే మాత్రం మాక్సిమం యూ కెన్ గివ్ ఎ ట్రై. అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో మీ జాబ్ ఎలా ఉంటుందంటే యాస్ ఎ సోషల్ మీడియా మార్కెటర్‌గా అంటే నేను మీకు డైరెక్ట్‌గా చెప్తున్నానంటే ఐయామ్ టెల్లింగ్ యూ ప్రాక్టికల్ పార్ట్. సోషల్ మీడియా మార్కెటర్‌గా యూ నీడ్ టు మేనేజ్ ద పేజెస్. మళ్ళీ చెప్తున్నాను నేను. యూ నీడ్ టు మేనేజ్ ద పేజెస్. మీరు పేజెస్‌ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కంటెంట్ పోస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు యాడ్స్ అవి రన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు అనలిటిక్స్ చూసుకోవాల్సి ఉంటుందండి మీరు. అంటే అనలిటిక్స్ ఇన్ ద సెన్స్ ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది క్లిక్ చేశారు, ఎంతమంది మన బిజినెస్ చూశారు. ఈ డేటా అంతా కూడా మనకు అవైలబుల్ ఉండాలండి. ఓకేనా? సో దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్స్క్యూజ్ మీ మంజుష, ఛార్జర్ ఉంటుంది కదా ఇక్కడ. ఛార్జర్, ల్యాప్టాప్ ఛార్జర్ అక్కడ ఉంటుంది. సో మనం ఏంటంటే ఈ పేజెస్ని మేనేజ్ చేయడం, కంటెంట్ పోస్ట్ చేయడం, యాడ్స్ రన్ చేయడం, అనలిటిక్స్ చూసుకోవడం. సో ఒక క్లయింట్కి కంప్లీట్గా ఏం కావాలంటే అతని బిజినెస్ గ్రో అవ్వాలి అండి. ఓకే, సో బిజినెస్ గ్రో అవ్వడానికి మెయిన్గా ఇక్కడ సో డిఎం అయితే డిజిటల్ మార్కెటింగ్ పరంగా అయితే చేస్తారు. సో మీరు కూడా ఐ డోంట్ థింక్ సో లైక్ ఇప్పుడు చాలా మంది ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని చూస్తున్నారో నేర్చుకుంటున్నారో సో వీళ్ళందరికీ కూడా ఇవి ఐడియా ఉండట్లేదండి. జస్ట్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక ఏదో మనం సింపుల్గా చేసేయచ్చు, లేదంటే మనం ఈజీగా అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ బట్ కాకపోతే ఏంటంటే సో మనం ఫోకస్ చేయాలి, స్ట్రాటజీ బిల్డ్ చేయాలి, కాంటెంట్ రైటింగ్ చేయాలి. అండ్ ఫైనల్గా ఇప్పుడు చూడండి చాలామంది యూట్యూబర్స్ ఉంటున్నారు. సో ఒక యూట్యూబ్ వీడియో చేయాలంటే ఇట్ రిక్వైర్స్ అట్లీస్ట్ మినిమం 3 to 4 hours. ఒక 3 hours నుంచి 4 hours అయితే టైం తీసుకొని ఒక ఒక ప్రోడక్ట్ వీడియో చేయాలి అని అంటే అట్లీస్ట్ మినిమం దాని మీద రీసెర్చ్ చేయాలి, టైం పెట్టాలి, ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఇదంతా చేసి ఫైనల్గా సోషల్ మీడియాలోకి వస్తున్నారు. బట్ దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ అయితే చాలా ఉంటుంది. సో కాకపోతే నేనేం చెప్తున్నా, మీరు ఈ కాంటెంట్ అనేది కరెక్ట్గా క్రియేట్ చేసుకొని కరెక్ట్గా మీరు కంటెంట్ రైటర్ హెల్ప్ తీసుకొని లేదా గ్రాఫిక్ డిజైనర్ హెల్ప్ తీసుకొని అయితే మీరు ఒక బ్రాండ్ని మీరు గ్రో చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో ఇవాళ ఏమైపోతుందంటే బ్రాండ్ వాంట్స్ సో బ్రాండ్స్కి ఎవరు కావాలంటే స్ట్రాటజిస్ట్ కావాలి. సో బ్రాండ్కి ఎవరు కావాలి? స్ట్రాటజిస్ట్ కావాలండి. సో బ్రాండ్స్కి స్ట్రాటజిస్ట్ కావాలి. బట్ చాలామంది ఏం చేస్తున్నారంటే సో బ్రాండ్స్ వాంట్ ఎ స్ట్రాటజిస్ట్, నాట్ నార్మల్ మార్కెటర్. ఏం కావాలంటే బ్రాండ్స్కి మనకి బేసిక్గా మనకి స్ట్రాటజీస్ కావాలి. బట్ చాలామంది ఏం చేస్తున్నారు, నార్మల్ మార్కెటర్ని అందరూ కూడా నార్మల్ మార్కెటర్గా వెళ్తున్నారు కానీ స్ట్రాటజిస్ట్గా వెళ్ళట్లేదు. అంటే ఈ బిజినెస్కి ఇది వర్కౌట్ అవుద్దా లేదా అంటే చాలామంది ఏం చేస్తున్నారు, నార్మల్గా కంటెంట్ క్యాలెండర్, అకేషనల్ పోస్టర్స్ పెట్టడం, లేదంటే లేదంటే లైక్ ఏం చేస్తుంటారు, అకేషనల్ పోస్టర్స్ పెట్టడం, లేదంటే ఒక పేజ్ని మేనేజ్ చేయడం. కంటెంట్ పోస్టింగ్ అంటే డిజిటల్ కంటెంట్ పోస్టింగ్ చేయడం డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు. అది కాదండి. సో బేసిక్గా మనకి ఎవరు కావాలి? ఐ వాంట్ ఫాలోవర్స్, ఐ వాంట్ రైట్ కస్టమర్స్. నాకు ఎవరు కావాలంటే నాకు ఫాలోవర్స్ కావాలి, రైట్ పీపుల్ నా అడ్వర్టైజ్మెంట్ చూడాలి, అండ్ దాంతోపాటు నాకు సేల్స్ కావాలి. నా బిజినెస్కి నా బిజినెస్కి బ్రాండ్ కావాలంటే నా బ్రాండ్ అనేది ఎక్కువ మందికి తెలియాలి. అంటే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్, యు ఆర్ డూయింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ టు డూ ఆల్ దిస్ స్టఫ్. అంటే మీరు మెయిన్గా చేసే వర్క్ అంతా ఇదేనండి. ఓకేనా? నేను సింపుల్గా చెప్పాను మీకు. కాకపోతే సో మీ దగ్గరకు ఒక క్లయింట్ వచ్చినప్పుడు సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్, యూ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ఎ క్లయింట్. సో మీరు ఒక క్లయింట్కి వర్క్ చేయడం స్టార్ట్ చేశారని అనుకుందాం. ఆ క్లయింట్కి వర్క్ చేసినప్పుడు ఏంటంటే క్లయింట్ హ్యాస్ టు షేర్ ద డీటెయిల్స్. అంటే లైక్ సో క్లయింట్ మనకి ఏ డీటెయిల్స్ ఇవ్వాలి, తన మెటా లాగిన్స్ ఇవ్వాలి. లైక్ ఫేస్బుక్ లాగిన్స్ ఇస్తే సరిపోతుంది. ఈ మెటా లాగిన్స్ కానీ లేదా ఫేస్బుక్ లాగిన్స్ కానీ తీసుకుంటే యూ గ్యాస్ కెన్ వర్క్. అంటే కంప్లీట్గా మీరు వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు అతని దగ్గర నుంచి. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మన సెషన్స్ అండి. ఓకేనా? సో ఐ థింక్ యూ గైస్ ఆల్రెడీ నో అబౌట్ హౌ టు క్రియేట్ ఎ ఫేస్బుక్ అకౌంట్. జనరల్గా మీకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది నాకు తెలిసి మీకు ఐడియా ఉంటుంది. So you simply log in your Facebook account like fb.com. In case if you don't have a Facebook account, search for fb.com and you can create an account from here, create a new account. So do one thing, don't create too many accounts from the same IP address. So from the same IP address, if you create multiple accounts, your account will be blocked.
సో డోంట్ క్రియేట్. ఏం చేస్తారంటే ఇన్ కేస్ ఇఫ్ యూర్ వర్కింగ్ ఫర్ యువర్ క్లయింట్, మీ క్లయింట్ కోసం పనిచేసేటప్పుడు ఆస్క్ యువర్ క్లయింట్ టు క్రియేట్ ద లాగిన్స్ ఫర్ యూ. సో డైరెక్ట్గా మీ క్లయింట్ నుంచి లాగిన్స్ అడగండి. సో మీ క్లయింట్ లాగిన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉంటుంది. వాట్ ఇఫ్ యూఆర్ క్రియేటింగ్ అంటే ఫర్ సపోజ్ మీరు ఒక 10 మంది క్లయింట్స్కి వర్క్ చేశారు, మళ్ళీ మీరు కొత్త అకౌంట్ మీది మీ ఐపీ అడ్రస్ నుంచి క్రియేట్ చేసినప్పుడు ఫేస్బుక్ వాడు ట్రీట్ ఇట్ యాజ్ ఎ డమ్మీ. సో డమ్మీ కింద ట్రీట్ చేయడానికి ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మీరు ఎంత విపిఎన్ వాడినా కూడా కొన్నిసార్లు సో మీ అకౌంట్స్ అనేవి బ్లాక్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. డోంట్ డూ దాట్. సో అకౌంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆస్క్ యువర్ క్లయింట్ టు క్రియేట్ ఇట్. ఇన్ కేస్ ఇఫ్ ద క్లయింట్ డజంట్ హ్యావ్ ఎ నాలెడ్జ్, so use their computers to create Facebook accounts. Okay, this is very important. So give the first name, last name, date of birth, female, so gender male or female, and give the mobile number or new password. Mobile number ఇవ్వండి, password ఇవ్వండి, and then you can create an account. Account అయితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో వన్స్ ఈ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత సో మీరు చేయాల్సింది ఏంటంటే ద మెయిన్ థింగ్ ఈస్ హియర్ యూ నీడ్ టు యా సో యూ నీడ్ టు వర్క్ ఆన్ దిస్ పార్ట్. అంటే మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే మీ యొక్క ప్రొఫైల్ అనేది కంప్లీట్గా ఫిల్ చేయండి. ఫిల్లింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్. లైక్ మీ ప్రొఫైల్ పిక్ ఇవ్వండి, కవర్ పిక్ ఇవ్వండి, అండ్ ఆల్సో యూ గివ్ ఇంపార్టెన్స్ లైక్ మీ బయో కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా ఇవ్వండి. సో దీనివల్ల మీకు ఏంటంటే అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. సో దెన్ పీపుల్ డెఫినెట్లీ లైక్ మీ ఇన్ఫర్మేషన్ అంటే ఇది ఒక జెన్యున్ ప్రొఫైల్ అని చెప్పి ఫీల్ అవుతారు. ఆల్సో వెన్ యూ రన్నింగ్ ఫేస్బుక్ యాడ్స్, ఫేస్బుక్ ఆల్సో వెరిఫై యువర్ అకౌంట్. అంటే ఫేస్బుక్ కూడా చెక్ చేసుకుంటుంది ఈ యాడ్ ఎవరు రన్ చేస్తున్నారు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, ఎక్కడి నుంచి లాగిన్ అయ్యారు, ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటుందండి. కొన్నిసార్లు సార్ నేను యాడ్ పెట్టాను, అకౌంట్ రిజెక్ట్ అయింది, అకౌంట్ బ్లాక్ అయింది, సస్పెండ్ అయింది, ఇలాంటివి వస్తూ ఉంటాయండి. సో ఇలాంటివన్నీ వచ్చాయనుకోండి చాలా క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఐ వర్క్ విత్ మల్టిపుల్ క్లయింట్స్, అంటే మల్టిపుల్ క్లయింట్స్కి నేను వర్క్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నానండి. డోంట్ డూ దిస్. సో క్రియేట్ ఎ జెన్యున్ ప్రొఫైల్ బై యూజింగ్ యువర్ క్లయింట్ అకౌంట్, అండ్ దాంతోపాటు దెన్ యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ యువర్ ఫేస్బుక్ పేజ్. So here you guys can see multiple Facebook pages, right? So come here and create a Facebook page from here. Like pages look well and then create a new profile or a page. And for example, ఇప్పుడు మీరు పర్సనల్ ప్రొఫైల్ లేదా పబ్లిక్ పేజ్ అని ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో పర్సనల్ ప్రొఫైల్ అంటే లైక్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ క్రియేట్ అనదర్ ప్రొఫైల్ విత్ ఇన్ యువర్ ప్రొఫైల్ యూ కెన్ డూ దిస్. లేదు మాక్సిమం అందరు కూడా ఏంటంటే దిల్ గో విత్ ద పబ్లిక్ పేజ్. సో పబ్లిక్ పేజ్ అయితే సెలెక్ట్ చేస్తారు, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్, అండ్ దెన్ హియర్ యూ నీడ్ టు గివ్ యువర్ పేజ్ నేమ్. ఇక్కడ మెయిన్గా మీ పేజ్ నేమ్ ఇవ్వండి, మీ కేటగిరీ ఇవ్వండి, అండ్ బయో ఇవ్వండి, అండ్ దెన్ యూ కెన్ క్లిక్ క్రియేట్ ఎ పేజ్. అంటే బేసిక్గా మీకు నేను ఇక్కడ పేజ్ క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ షోయింగ్ దీస్ ఎగ్జాంపుల్స్. సో తర్వాత మీరు ఏం చేయాలంటే సో జనరల్గా మీ వెబ్సైట్ డీటెయిల్స్ అడుగుతుంది, ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, అండ్ మీ బిజినెస్ అడ్రస్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ అడుగుతుంది. బేసిక్గా మీకు ఎలా ఉంటుందంటే ఇట్ గోనా ఆస్క్ యూ ఆల్ దీస్ డీటెయిల్స్. లెట్ మీ షో ఎన్ ఎగ్జాంపుల్. సో లెట్ మీ క్లిక్ ఆన్ స్విచ్ నా. సో మీరు ఎప్పుడైనా మీ పర్సనల్ ప్రొఫైల్ నుంచి లాగిన్ అయిన తర్వాత ఒకవేళ మీ పేజ్ని మేనేజ్ చేయాలంటే స్విచ్ నో మీద క్లిక్ చేయండి. సో మీరు స్విచ్ నో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే జనరల్గా వీ హ్యావ్ అబౌట్ ఆప్షన్. సో దిస్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ యూ నీడ్ టు గివ్, like your contact info, your address and phone number and WhatsApp number and your email ID and your website link. Here మీ వెబ్సైట్ లింక్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే మీ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఫర్ సపోజ్ హియర్ ఐ వాంట్ టు చేంజ్ మై వెబ్సైట్ లింక్. సో యాక్చువల్లీ సంథింగ్ ఈస్ మిస్సింగ్ హియర్. ఐ వాంట్ టు చేంజ్ మై వెబ్సైట్ లింక్ హియర్. సో కాపీ ద లింక్, give the website address and save. ఓకే, సో వీ నీడ్ టు గివ్ ఆల్ దీస్ డీటెయిల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ సర్వీసెస్ ఏమైనా కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. ఓకేనా? సో మెయిన్గా మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది కూడా కంప్లీట్గా ఇవ్వాలి. అండ్ ఆల్సో యూ నీడ్ టు యాడ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మల్టిపుల్ కేటగిరీస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్టిపుల్ కేటగిరీస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్. మీరు డిజిటల్ మార్కెటింగ్తో పాటు ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. See, look at here, we can add at least minimum 3 categories. You can save this profile, right? మనం at least minimum 3 categories అయితే యాడ్ చేసుకోవచ్చు, అండ్ దాంతోపాటు మనం సర్వీస్ ఏరియాస్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్సో కమ్ అప్ విత్ ద ప్రొఫైల్, అంటే ఈ లోగో కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు చేంజ్ ద లోగో. సో నేను లోగో చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, బికాస్ రీసెంట్లీ వీ హ్యావ్ చేంజ్ ద లోగో. సి ఐఎమ్ షోయింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సేవ్. మీరు లోగో చేంజ్ చేసుకోండి, అండ్ దాంతోపాటు మీరు కవర్ పిక్ కూడా డిజైన్ చేసుకోండి. మీ కవర్ పిక్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి.
సో whenever you're uploading your cover pic, అంటే బేసిక్గా మీ కవర్ పిక్ ఇలాంటివి అప్లోడ్ చేసేటప్పుడు సో దట్ షుడ్ బి రెలవెంట్ టు యువర్ ప్రొఫైల్ అండి. మీ ప్రొఫైల్కి రిలేటెడ్గా ఉండాలి అది. ఆల్సో యువర్ కాపిక్ నీడ్ టు బి రెలవెంట్, అంటే రెలవెంట్ అయితే ఉండాలండి. సో మనం మీకేంటంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం పోస్టింగ్స్ ఎందుకు పెడతాం కార్తికేయ? వై వీఆర్ పోస్టింగ్ ద కంటెంట్స్ రెగ్యులర్లీ? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ పోస్టింగ్ కంటెంట్స్ రెగ్యులర్లీ? చెప్పగలరు ఎవరైనా? మన సోషల్ మీడియా ప్రొఫైల్స్లో మనం ఎందుకు కంటెంట్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలి? క్లయింట్ ఇంటరాక్షన్ తెచ్చుకోవడానికి, అండ్ వీ డోంట్ వాంట్ టు లూజ్ ద క్లయింట్. ఐ మీన్ ఎవరైతే ఉన్నారో ఫాలోవర్స్ ఆర్ సమ్వన్ ఓకే. would be giving a regular updates, or we should maintain a regular contact, ఓకే. regular interaction. My point. ఓకే. అంటే ఇంటరాక్ట్ అవ్వడానికి ఎంగేజ్ అవుతారు కదా! మనం రెగ్యులర్‌గా కంటెంట్ పోస్ట్ చేస్తుంటే పీపుల్ ఎంగేజ్ అవుతారు కదా! యాహ్! సో అండ్ వాట్ ఎల్స్? అంటే వాట్ టు పోస్ట్? అంటే ఏం పోస్ట్ చేయాలి మనం? సో వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ వీ కెన్ పోస్ట్? అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పగలరా మీరు? I think related to our business, or which we are doing, యాహ్! దట్ షుడ్ దానికి బి ద related గా of customers. ఓకే. డన్. అంటే అలా బేసిక్‌గా వెరీ గుడ్. బా నీట్‌గా చెప్పారు. సో జనరల్‌గా మనం ఏంటంటే ఇప్పుడు మనం ఒక క్లయింట్ వచ్చాడని అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే జనరల్‌గా ఐయామ్ గోనా యూజ్ చాట్‌జీపీటీ అండి. అంటే చాట్‌జీపీటీ అనేది బాగా వాడతాను నేను. ఎందుకంటే ఫర్ కాంటెంట్ క్యాలెండర్. సో కాంటెంట్ క్యాలెండర్‌కి గానీ, కాంటెంట్ రెడీ చేసుకోవడానికి కానీ ఇది బాగా హెల్ప్ అవుతుంది మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేయొచ్చంటే యాక్ట్ యాస్ ఏ సోషల్ మీడియా మేనేజర్. సో యాక్ట్ యాస్ ఏ సోషల్ మీడియా మేనేజర్, and so give me social media calendar for so act as a social media manager, give me social media calendar for a for example ఇప్పుడు మనం డెంటిస్ట్ డెంటిస్ట్ తీసుకుందాం, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఒక డెంటల్ హాస్పిటల్ వాడే సోషల్ మీడియా అడిగాడు అని అనుకుందాం, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో ఐ వాంట్ ఇన్ రీల్స్ and posters with the with content ideas so you can see, right? అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంది, ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలనేది మాట్లాడుకుందాం. ఓకే, సో హియర్ యూ గైస్ కెన్ సీ దిస్ కాంటెంట్. మనం క్లియర్గా నేను యాక్ట్ యాజ్ సోషల్ మీడియా మేనేజర్ అండ్ గివ్ మీ సోషల్ మీడియా క్యాలెండర్ ఫర్ ఎ డెంటిస్ట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఐ వాంట్ రీల్స్ ఇన్ పోస్టర్స్ విత్ కాంటెంట్ ఐడియాస్. ఇక్కడ చూసారా మనకి క్లియర్గా మనకి ఇక్కడ డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7, డే 30 వరకు, సో డే 15 వరకు ఇచ్చాడు ఇక్కడ. అండ్ అప్ టు 15 days వీ కెన్ వర్క్ ఆన్ ఇట్. అంటే ఒక డేలో మనం ఏం పోస్ట్ చేయమంటున్నాడు, ఇంట్రడక్షన్ ఆఫ్ లీడ్ డెంటిస్ట్ విత్ క్రెడెన్షియల్స్, ఏ ఫ్రెండ్లీ ఫోటో అండ్ క్లినిక్ టూర్, ఏ క్విక్లీ 15-second tour of the clinic highlighting hygiene and equipment. And day 3 poster, testimonial smiling patient plus quote. Day 4 kids dentistry, child patient sitting bravely. And day 4 oral health tip, brush for 2 minutes 2 times a day. And before after transforming tooth cleaning, crown braces, etc. And teeth whitening now 20% offer related go poster. And brushing harder cleaner teeth idoka poster. And day 19, day 10, day 11, day 12, day 13 చూసారా గూగుల్ రివ్యూ, మీరు హైదరాబాద్ పేషెంట్ రిలేటెడ్గా గూగుల్ రివ్యూ హైలైట్ చేయమంటున్నాడు అండ్ బిహైండ్ ద సీన్స్ పోస్ట్ చేయమంటున్నాడు. అంటే సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. సో మెయిన్గా మనకి ఏంటంటే, సో one thing you want to understand guys, this ChatGPT is giving you a content idea and also you can implement with ChatGPT. For example, డెంటల్ ఎమర్జెన్సీ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఆఫ్టర్ రిలేటెడ్గా ఇచ్చాడు, టెస్టిమోనియల్ ఇచ్చాడు. సో యూ స్మైలీస్ ఇన్ చూసే క్యాప్షన్ కూడా పెట్టమన్నాడు, ఈ యొక్క పోస్టర్స్లో ఈ క్యాప్షన్స్ పెట్టమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇంకోటి కూడా అడగచ్చు. సో ఐ వాంట్ టు షూట్ a reel for 30 seconds. I want to shoot a reel for 30 seconds for Instagram. So give me content. So give me content script in Telugu
for a topic, how to brush your teeth. సో చూసారా, రైట్. సో వరస్ట్గా ఉంది కదా కంటెంట్, ఇది ఇంకా కరెక్ట్గా లేదండి. ఇంకా ఇది ఓకే, హౌ టు బ్రష్ యువర్ టీత్, ఇది ఇంకా కరెక్ట్ అంత పర్ఫెక్ట్గా అయితే ఇవ్వట్లేదు. సో రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, కొంచెం చెక్ చేసుకోండి. సో ముందుగా సాఫ్ట్ బ్రిసెల్ బ్రష్ తీసుకోండి, పేస్ట్ అంచులపై తక్కువ మొత్తంలో పెట్టండి. సో బద్దలను గట్టిగా కాదు, నెమ్మదిగా సర్క్యులర్ మోషన్స్లో తుడవాలి, పైన కింద కాకుండా. ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ దాట్ రైట్ అండి. సో కంటెంట్ అంత బాగలేదు, ఇంకా కొంచెం బెటర్గా మనం కంటెంట్ అయితే చూసుకోవచ్చు. సో లైక్ విల్ డూ వన్ థింగ్, ద సేమ్ వన్ విల్ ఆస్క్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. సో మనం దాన్ని కావాలనుకుంటే యూ కెన్ ఎక్స్చేంజ్ ఇట్. ఓకే, ఇది మన ఇంగ్లీష్లోకి తీసుకొని. సో ఐఎమ్ టీచింగ్ దిస్ ఓన్లీ ఫర్ ఎ పీపుల్, అంటే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పేది జనరల్గా ఇది బేసిక్స్ కోర్స్ అయితే కాదండి. బేసిక్ కోర్స్ నేను మీకు చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ నీడ్ టు వర్క్ ఫర్ ఎ క్లయింట్. డైరెక్ట్గా మీరు క్లయింట్కి మీరు ఎలా పని చేయాలని నేను మీకు చెప్తున్నాను. చూసారా, సో హౌ టు బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ 30 seconds. Scene 1, 0 to 5 seconds opening hook. So camera close up, dentist talking to the camera or holding a brush. So still brushing like this, you're probably doing it wrong. చూసారా, సో దిస్ ఈస్ హౌ యాక్చువల్లీ ద సీన్స్. చూసారా, చాట్ జీపీటీఏ సీన్స్ ఇస్తుంది మనకి, అంటే ఎంత అడ్వాంటేజ్ చూడండి. అంటే రైట్ నౌ, సో మనకి ఏంటంటే ఒక వీడియో షూట్ చేయడానికి యూ నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఐ కెన్ గో విత్ వన్ మోర్ థింగ్. సో I'm a digital marketing. So I'm a digital marketing trainer. So want to shoot a YouTube short for what is digital marketing topic on పెట్టచ్చు, on digital marketing. So please give me the script. For 30 seconds. సో యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్ మీ, రైట్? నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ మనకి ఏమవుతుందంటే లైక్ మన కాంటెంట్ క్రియేషన్కి కానీ, లేదంటే మనం లైక్ పోస్టర్ డిజైన్కి కానీ, లేదంటే ఏ ప్లాట్ఫామ్ అన్నా కూడా మనం చాట్ జీపీటీ అయితే వాడచ్చు. సో చాట్ జీపీటీ వాడి మన కాంటెంట్ ఐడియాస్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు అండి. లైక్ లెట్ మీ ట్రై వన్ సెకండ్ మేబీ. ఓకే, సో జస్ట్ గివ్ మీ మూమెంట్. సో లెట్స్ ట్రై. తెలుగులో ట్రాన్స్లేట్ చేయమంటుంది దీన్ని. సో గివ్ మీ ఇన్ తెలుగు, ఇది కరెక్ట్గా వస్తా లేదా చూసుకుందాం. గివ్ మీ ఇన్ తెలుగు ఇన్ ఏ జనరల్ లాంగ్వేజ్, ఇన్ జనరల్ అని అడుగుదాం. ఓకే, సో మనం చూసారు ఇక్కడ క్లియర్గా వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్. అంటే ఇవాళ రీల్స్ చేసుకోవాలన్నా, లేదంటే మనం ఏం చేయాలన్నా కూడా మనకి ఏంటంటే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్, బట్ డెఫినెట్లీ విల్ గెట్ ఇట్ ఇన్ తెలుగు వెర్షన్. సో మనకి తెలుగు వెర్షన్ అయితే వస్తుంది, కొంచెం నెట్ స్లోగా ఉన్నట్టుంది. సో నేనేం చెప్తున్నానంటే, మీరు కాంటెంట్ క్యాలెండర్ కోసం యూ గ్యాస్ కెన్ యూజ్ ఇట్. అంటే బేసిక్గా మీరు ఏంటంటే డే 1 నుంచి డే 15 వరకు మీరు ఏం చేయొచ్చు, డే 30 వరకు కూడా మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ వర్క్ ఆన్ దిస్ కంటెంట్ క్రియేషన్. అంటే బేసిక్గా మీ క్లయింట్కి మీరు ఇచ్చే కమిట్మెంట్ ఏంటంటే వాట్ టు పోస్ట్. అంటే సార్ మేము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ పోస్ట్ అట్లీస్ట్ 15 కంటెంట్స్ పర్ మంత్. అంటే మినిమం మేము 15 కంటెంట్స్ పర్ మంత్ పోస్ట్ చేస్తాము. పోస్ట్ చేసిన తర్వాత వాటికి రీచ్ తీసుకొస్తాము, దాంతోపాటు మేము యాడ్స్ రన్ చేస్తాము.
అండ్ దాంతోపాటు మీకు లీడ్ జనరేషన్ కూడా చేస్తాము. అండ్ ఆల్సో విల్ గో ఫర్ ఎ బ్రాండింగ్. అంటే మీ యొక్క బ్రాండ్ ఎక్కువ మందికి తెలిసేలా చేస్తామని చెప్పి మనం రెగ్యులర్‌గా అయితే వర్క్ చేస్తామండి. ఓకేనా? సోషల్ మీడియా ఇంట్రడక్షన్ అయితే ఇదే. మన రేపటి సెషన్స్‌లో ఏం చెప్దామంటే విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. అంటే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని విల్ టాక్ అబౌట్ హౌ టు పోస్ట్ ద కాంటెంట్ ఆన్ సోషల్ మీడియా. మన సోషల్ మీడియాలో కాంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి? అండ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా రన్ చేయాలి? ఇవన్నీ కూడా మన నెక్స్ట్ కమింగ్ క్లాసెస్‌లో మాట్లాడుకుందాం. సో యూ గైస్ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. మీకేమైనా డౌట్